హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. టీడీపీ ర్యాలీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు నేతలు అయితే పరిస్థితి విషయమో ఆ వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో నేటితో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పర్వం ముగిసిందండి. 18వ తారీఖు నుండి నేటి వరకు ఈ నామినేషన్ పర్వం ఒక పండుగ వాతావరణాన్ని అయితే తలపించింది. మరీ ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలు అయితే విజయోత్సవంగా ర్యాలీలుగా అనేది అనిపించాయి. ఈ మూడు పార్టీల్లో గెలుపుపై ధీమా ఉన్నట్టుగా ఈ నామినేషన్ చూస్తే అర్థమవుతుంది. అయితే నేడు చివరి రోజు అవడంతో కలెక్టర్ ఆఫీసులలో నామినేషన్స్ కోసం వచ్చిన అభ్యర్థులు, కార్యకర్తలతో అయితే కిక్కిరిసిపోయారు. అందులో భాగంగా సింగనమలలో తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఉండగా అపశృతి ఎదురైందని. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణి నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉండగా ఒక కార్యకర్త ట్రాక్టర్తో ఫీట్స్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి ఆ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. సో దీంతో వాళ్ళ ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారు. అదృష్టం కొద్దీ ఎవరికి ఎలాంటి ప్రాణహాని అయితే సంభవించలేదు.